దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట మనుష్య కోటికి విధి అని ప్రసంగిలో మనం చదువుతాం. తల్లిదండ్రులు పిల్లలకు, మతాధికారులు దేవుని ప్రజలకు దేవుని యొక్క విధి విధానాలు నేర్పించేవారుగా మనం చూస్తాం. ఇశ్రాయేలీల ధర్మశాస్త్రములో ఉన్నటువంటి ఆచారాలు, వ్యవహారాలు ఈ మతాధికారులు పెద్ద ఎత్తున నేర్పిస్తూ వచ్చినారు. అవి ప్రజలకు మోయరాని భారంగా మరి మార్పు చెందుతూ వచ్చినాయి. కర్మకాండ మీద, ఆచార వ్యవహారాలు, సాంప్రదాయాల మీద మక్కువ చూపేవాని హృదయం క్రమంగా దేవునికి దూరం అయిపోతుంది. కర్మలకు ప్రాధాన్యతనిచ్చేవాడు హృదయ శుద్ధిని ఎప్పుడు చూసుకోడు. హృదయ కాఠిన్యం, కరుకుదనం వారి సొత్తు అవుతుంది. మతము, ధర్మము, నిష్ఠ, వస్తువు, పవిత్రత, ధర్మక్రియలు, శాస్త్రము, శాస్త్రోక్తులు, భాష్యము దీనిలోనే మునిగి తేలుతూ ఉంటాడు. పరలోక రాజ్య ఆలోచన, పరలోక రాజ్య ప్రవేశమును గూర్చిన ఆలోచన క్షీణించిపోయి ఉంటుంది. ప్రభువును గూర్చిన విషయాలలో ఆసక్తి ఉండదు. మతాధికారుల వ్యాఖ్యానాలలో ఉన్న తప్పుడు విషయాలను ఎత్తి చూపి మరి దినదినము బాధపడుతూ కృంగిపోతూ ఉంటాడు. యేసు ప్రభు అన్నాడు, మీరు గిన్నెయు పల్లెమును వెలపట శుద్ధి చేస్తారు కానీ అవి లోపట దోపుతోనూ అజితేంద్రియముతోనూ నిండి ఉంది. గుడ్డి పరిశ్రయుడా, గిన్నెయు పల్లెమును వెలపట శుద్ధి అగునట్లుగా ముందు వాటి లోపట శుద్ధి చేయుము అని చెప్తూ వచ్చినాడు. గిన్నె, పల్లెము హృదయానికి సూచనగా ఉన్నాయి. ఈ కర్మకాండ, ఆచార వ్యవహారాలు, ధర్మము, క్రియలు, శాస్త్రాలు, శాస్త్రోక్తులు, భాష్యము ఇవన్నీ కూడా నిష్ఠ, ఈ వస్తువులు, ఈ మతము ఇదంతా కూడా మరి ముఖ్యమైనది కాదు. వీటన్నిటికంటే శ్రేష్టమైనటువంటిది హృదయ శుద్ధి. హృదయము శుద్ధీకరింపబడుట ముఖ్యము. అందుకే పేతురు రాస్తాడు కదా, పితృ పారంపర్యంగా వంశపారంపర్యంగా వస్తున్నటువంటి ఆ ఆచార వ్యవహారాలు వ్యర్థము అని ఆయన చెప్తూ వచ్చినాడు. హృదయ శుద్ధి గల వారే దేవుణ్ణి చూస్తారు, పరలోకంలో ప్రవేశిస్తారు. ఈ ఆచార వ్యవహారాల మీద ఆసక్తి కలిగిన వారు పరలోకాన్ని చూడలేరు, దేవుణ్ణి చూడలేరు. దేవుణ్ణి గూర్చిన ఆలోచన వారిలో ఆనాడే నశించిపోయింది. కాబట్టి హృదయం పవిత్రంగా ఉంచుకొనడం అనేది చాలా ప్రాముఖ్యమైన సంగతిగా మనం ఇక్కడ చూస్తాం. అదే ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము ఈ 9-10 వచనాలలో ఆ హృదయం గురించి చాలా శ్రేష్టంగా, సరళముగా, స్పష్టముగా రాయబడుతూ ఉన్నాయి. ఏమని? హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడెవడు? ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియా ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవాను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరింద్రియములను పరిశోధించువాడను. చూడండి, దేవుడు పరిశోధించేది హృదయం. హృదయ పరిశోధన జరిగినప్పుడు రిపోర్ట్లో అంతా కూడా మనకు అనుకూలంగా ఉండకపోవటం అనేది శిక్షార్హము. ప్రవక్తల నోట ఈ మాటలు దేవుడు ఉంచినాడు.
యెషయా ప్రవక్త కూడా 29వ అధ్యాయం 13వ వచనంలో చెప్తాడు, ఈ ప్రజల నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు. దేవుని ఇంటికి ఎలా వస్తున్నారు, దేవుని యొద్దకు ఎలా వస్తూ ఉన్నారు అనేది మనకి ఇక్కడ ఈ పదాలు వివరంగా తెలియజేస్తా ఉన్నాయి. దేవుని ఇంటికి ఎలా రావాలి, దేవుని ఇంటికి ఎలా రాకూడదో ఇక్కడ మనకు సుస్పష్టంగా చెప్పబడుతోంది. యెషయా ప్రవక్త 29వ అధ్యాయం 13వ వచనంలో ప్రవక్త అయిన యెషయా, ప్రవక్త అయిన యిర్మియా రాస్తూ వచ్చినారు. హృదయమును గురించే, హృదయము వ్యాధి గలది అని రాస్తా వచ్చినాడు. ఆ వ్యాధి బాగుపడుటకు వైద్యము, జబ్బు పడినది బాగు చేసే వైద్యము దేవుని వద్దే ఉంది. ఎంత అప్డేట్ అయినా, ఎన్ని మార్పులు వచ్చినా, ఎన్ని ఇన్స్ట్రుమెంట్స్ టెక్నాలజీలో చేంజెస్ వచ్చినప్పటికీ కూడా ఈ హృదయ పరివర్తన, ఈ హృదయం యొక్క మార్పు మరి దేవుని వలననే సాధ్యము. ఆ హృదయ నిర్మాణకుని వల్లే, ఆ హృదయ మరి ఎస్టాబ్లిష్ చేసిన, డెవలప్ చేసిన, ఆ హృదయాన్ని క్రియేట్ చేసిన ఆ క్రియేటర్కే సాధ్యము. ఆయనే దేవుడు, ఆయనే దేవుడు. ఆ దేవునిని యేసు క్రీస్తు ప్రభువులో మాత్రమే మనం చేరుకోగలము. కాబట్టి యెషయా ప్రవక్త ఏం చెప్తా ఉన్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను గణపరచుచున్నారు. మన గురించే నేనేమనుకుంటున్నానంటే ఇవి నా గురించి అనుకుంటాను. మరి నువ్వేమనుకుంటా ఉన్నావు కదా? ఈ ప్రజలు అట్లా కాకుండా ఇలా చదువుదాం, నేను నోటి మాటతో దేవుని యొద్దకు వెళ్ళినాను, పెదవులతో నేను గణపరిచినాను, నా హృదయము దేవునికి దూరము చేసుకుని ఉన్నాను. దేవుని ఎడల భయభక్తులు లేవు, దేవుని విధులను నెరవేర్చేటటువంటి క్రమములో, పద్ధతిలో, విధానములో నేను లేను. ఎంత కఠినంగా ఉందో, వినడానికే వెక్కసంగా ఉంది. ఇంకా వేరే వాళ్ళు ఎట్లా చూస్తారు చూడండి. ఈ ట్యాగ్ కానీ, థంబ్ కానీ, లేదా ఈ నోటీస్ కానీ, ఈ ఫ్లెక్సీ కానీ, సైన్ బోర్డ్ కానీ ఎట్లా ఉండాలి అంటే ఆకర్షణీయంగా ఉండాలి, ఆశించేదిగా, ఇష్టపడేదిగా, సమకూర్చేదిగా ఉండాలి. అట్లా లేదంట. లేదా ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో. సమూయేలు రాసిన మొదటి గ్రంథం 2వ అధ్యాయములో హన్నా చెప్తుంది కదా, నన్ను గణపరచు వారిని నేను దేవుడిని గణపరిచింది, ఆమె గణపరచబడింది. పెదవులతో కాదు, హృదయముతో. హృదయములు నాకు దూరము చేసినారు, ఆచారాలు, పద్ధతులు. అబ్బో 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 అబ్బో. చూడండి, గుడ్ ఫ్రైడే అనగానే, ఈస్టర్ అనగానే, క్రిస్మస్ అనగానే, వాచ్ నైట్ సర్వీస్ అనగానే అబ్బా తెల్ల సొక్కా, తెల్ల ప్యాంటు, అత్తరు పూసుకొని, నా తల స్నానం చేసి, హృదయం మాత్రం స్నానం చేసింది. హృదయంలో మాత్రం మార్పు ఉండదు. అదే బుద్ధి, అదే మాటలు, అదే ఆలోచన, అదే వంకరతనము. దేవుడు ఏమన్నాడు తెలుసా? యాకోబులో శకునము లేదు, వంకరతనము లేదంట. మరి నీలో, నాలో దేవుడు చెప్పడానికి వంకరతనము ఉండకపోతే మంచిదే కదా. దేవుడు అంటా ఉన్నాడు, అది మన స్వభావమే, అది మన నైజమే అది. ఇంకా దాన్ని ఎంత కప్పుకున్నా, దానికి ఎంత పాలిష్ చేసినా, దానికి ఏ బ్రాండ్తో మరి డెకరేట్ చేసినా, చేసే కొద్దీ అది
కంపుగా మారిపోతుంది. ఇంత వాక్యము స్పష్టముగా తేటగా మన యొద్దకు వస్తూ ఉంటే కూడా తోసేస్తా ఉన్నాం. పరిశుద్ధాత్మను, దైవ వాక్యాన్ని తోసేస్తూ ఉన్నాం, ఆర్పివేస్తూ ఉన్నాం. అగచాట్ల పాలుగాడానికే, అగచాట్లు రాకమునుపే, తుఫాను రాకమునుపే, సింహము ఎదురుగా నిలబడవక మునుపే, ఎలుగుబంటి తరుమక మునుపే దేవుని వాక్యము అనే వలయములో, దేవుని వాక్యం అనే ప్రాకారములో, దేవుని వాక్యం అనే కేడెములో, దేవుని వాక్యం అనే దుర్గములో, దైవ వాక్యం అనేటటువంటి లంగరు చేత భద్రము చేయబడటకే దేవుడు ఎదుటికి తెచ్చినప్పుడు ఏమనిపిస్తుందో తెలుసా? పశ్చాత్తాపానికి బదులుగా నేను పాపం చేసినానే అనుకుంటా ఉన్నాడు తప్ప దాని నుంచి బయటికి రావడానికి ఇష్టపడడం లేదు. ఆ పాప భారాన్ని దొరలించుకోవడానికి ఇష్టపడడం లేదు. దేవుని ఆజ్ఞను ధిక్కరించడానికి అపవిత్రమైన చేతులతో మరి పెద్దలు ఏర్పాటు చేసినటువంటి ఆ ఆచారాలయందు, సాంప్రదాయాలందు, కల్పితాలయందు, శుచి శుభ్రత యందు కదా పద్ధతులలో మునిగి తేలుతున్నాం తప్ప దేవునికి ఇష్టమైనటువంటి మత్తయి సువార్త 15వ అధ్యాయాన్ని మనం గమనిస్తే ఇక్కడ ఎన్నో ఆసక్తికరమైన విషయాలు మనకు కనిపిస్తాయి. ఆ సమయమున గుర్తుపెట్టుకోండి, ఆ దినాన, ఆ రోజు నువ్వు అట్లా చేసి ఉండకూడదు కదా. దేవుని మహిమను మరి మోయాల్సినటువంటి బాధ్యతను కలిగి, దేవుని మహిమను భరించాల్సినటువంటి, దేవుని మహిమను వెల్లడిపరచవలసినటువంటి కదా మోషే ఆ దినము, ఆ సమయమున దేవులారానకపోయి ఉంటే వాగ్దాన దేశములోకి కదా యెహోషువ చేతిలోకి వెళ్ళేదా? యెహోషువ చేతిలోకి ఆ దండం వచ్చేదా? చూడండి, మాట్లాడమంటే దేవుని మహిమను, దేవుని కాడిని ఏం చేస్తున్నామనేది ఇక్కడ ఆలోచన చేయాలి. దైవాజ్ఞను ధిక్కరించటం ఈ మత్తయి సువార్త 15వ అధ్యాయంలో. ఆ సమయము యెరూషలేములోని శాస్త్రులను పరిసయ్యులను యేసు నొద్దకు వచ్చి, సత్యవంతుని యొద్దకు వచ్చి, నీతిమంతుని యొద్దకు వచ్చి, అమరత్వం కలిగిన దేవుని యొద్దకు వచ్చి, శ్రీమంతుని యొద్దకు వచ్చి, సర్వోన్నతుడైన దేవుని కుమారుని యొద్దకు వచ్చి, దేవునికి ఇష్టమైనటువంటి ప్రియ కుమారుని యొద్దకు వచ్చి. ఇన్ని మాటలు ఎందుకు మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే యేసు క్రీస్తు ప్రభు యొక్క శ్రేష్టత్వం ఏమి లేని వాళ్ళు చెప్పుకుంటున్నారండి. ఏదేదో అదని ఇదని చెప్పుకుంటా ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు గురించి లేఖనాలు, పరిశుద్ధ గ్రంథము, ప్రవక్తలు ఎన్నో సత్యాలు, సర్వోన్నతుడు సర్వకృపానిధియగు దేవుడే రాస్తూ వచ్చినాడు కదా. ఈయన నా ప్రియ కుమారుడు, నేను ఆనందిస్తున్న నా ప్రియ కుమారుడు. మనము యేసు క్రీస్తు ప్రభువులో దేవునికి కుమారులముగా, కుమార్తెలుగా చేయబడ్డాం. ఈ మాట ఎప్పుడు వినపల్లే, నాకు అస్సలు వినపల్లే. బహుశా చూడొచ్చిందో మరి, లేకపోతే పాపపు గోడ ఇంకా బద్దలు కాలేదేమో ఆలోచింది. ఈయన నా ప్రియ కుమారుడు. నేను కూడా మున్నుగుడు బాప్తిస్మమే మరి నా పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని కొరకు, దేవుని కట్టడ కొరకు, దేవుని విధి కొరకు రోషం కలిగి జీవించాలనేటటువంటి ఆసక్తి కలిగి అయ్యా ఇంకా వద్దు అన్నప్పటికీ కూడా బాప్తిసంలో సాక్ష్యం వేయడానికి నేను ఆసక్తి చూపించాను. అలాంటి ఆసక్తి దేవుని వాక్యం నాలో కలగజేసింది. ఇది వాస్తవం కదా.
యేసు వద్దకు వచ్చి, నీ శిష్యులు చేతులు కడుగుకొనక భోజనము చేయుచున్నారే, వారెందు నిమిత్తము పెద్దల పారంపర్యాచారమును అతిక్రమించుచున్నారని అడిగిరి. ఎందుకు అట్లా చేస్తా ఉన్నారు? ఎందుకు? అడగడం బాగానే ఉంది కదా. పెద్దల పారంపర్యం, ఈ పెద్దలకే పెద్ద కదా. వారిని పెద్దలుగా ఏర్పాటు చేసింది ఎవరు? మరి ఆయన కట్టడ, ఆ దేవుని యొక్క నిబంధన, ఆ దేవుని యొక్క విధిని మరి అతిక్రమిస్తున్నారు కదా. ఎప్పుడో ఆనాడే మంట కలిసిపోయింది కదా. మరి వాటిని గూర్చిన ఆలోచన లేదేంటి? వాటిని గూర్చిన గమనం లేదేంటి? వాటిని గురించినటువంటి ఇసుమంతైన జ్ఞాపకంలో లేదేంటి కదా. ఎందుకు ఇట్లా చేస్తున్నారు? ఎందుకు ఇట్లా చేస్తున్నారు? విగ్రహారాధన వద్దని చెప్పినాడు కదా, వడ్డీకి ఇయ్యొద్దని చెప్పినాడు కదా, నా మహిమను నేను వేరొకరికి ఇచ్చు దేవుణ్ణి కాదన్నాడు కదా, మరి తండ్రిని ప్రేమించమన్నాడు కదా. ఎన్ని విషయాలు పరిశుద్ధ గ్రంథంలో. ఎక్కడ మనం నిలబడం, అమ్మయ్యా నేను ఈ ప్లేస్లో సెట్ అయినానులే, ఫిట్ అయినానులే అనుకోవడానికి యు ఆర్ అన్ఫిట్. మీ ఆల్సో, నేను కూడా. మీరైనా ఆడికెళ్ళి ఫిట్ అవుతామా లేదా అని చెక్ చేసుకోగలుగుతా ఉన్నారు. నాకు ఆ ఆలోచన కూడా, ఆడికి వెళ్ళడానికి కూడా అవకాశం లేదు. చూడండి మనం ఎట్లా ఉన్నాము. దేవుని వాక్యం మనల్ని కొడతా ఉంటే కూడా బండవారిపోయింది. కొట్టించుకొని ఏమైపోయింది తెలుసా? బండబారిపోయింది, అలవాటు పడిపోయింది, యాంత్రికమైపోయింది, మెకానిజం అయిపోయింది, మెకానికల్ అయిపోయి, ఆటోమేటిక్. ఆన్ చేస్తే ఆఫ్ చేస్తే సైలెంట్. గాలి వస్తూ ఉందంటే గాలి వస్తూ ఉంది, కొట్టుకొని పోతా ఉంది. గింజలు కావాలి, గింజలు కావాలి. సీడ్, ఏ సీడ్? భూమిలో వేయబడి చనిపోయి మరి మొలకెత్తి మరి వృక్షముగా మార్చబడే సీడ్. అట్లాంటి సీడ్గా, అలాంటి విత్తనము కావాలని దేవుడు కోరుతా ఉన్నాడు. ఇట్లా ఆచారాలు, క్రమము, ఈ దేవునిలో లేనప్పుడు ఇవన్నీ వచ్చేస్తూ ఉంటాయి. దేవునిలో లేనప్పుడు, దైవ క్రమానికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు క్రమము, ఇంకా ఆజ్ఞ, ఆచారము, పాచారము, గోచారము, గ్రహచారము, ఇంకా ఏముండవు, శాస్త్రాలు, శాస్త్రోక్తులు, వస్త్రాలు, ధర్మము, మతము, ఇంకా దీనికోసము ఈ తప్ప ఇంకేం కనపడదు. పరలోకము, నిత్యత్వము, సత్యము, నీతి, యథార్థత, ప్రేమ, దయ, వాత్సల్యత, ఇవేవి కనపడవు. సాత్వికం ఉండదు, మంచితనం ఉండదు, దీర్ఘశాంతం ఉండదు, సంతోషం ఉండదు, సమాధానం ఉండదు, ఆశా నిగ్రహం ఉండదు. ఉన్నాయన్నీ దాని కింద ఉంటాయి. లిస్టింగ్ ఒకటి ఉంటుంది, అవి ఉంటాయి కదా. గలిలయ సముద్ర తీరాన జనులు గుంపు కూడి వచ్చి మరి చేరి వచ్చిన ప్రజలను యేసు ప్రభు బాగు చేస్తా ఉన్నాడు. ఆయన వస్త్రపు చెంగు ముట్టుకొని మరి బాగుపడిన సందర్భాలు కదా. యెరూషలేములో నుండి శాస్త్రులు, పరిసయ్యులు, యూదా మతాధికారులు యేసు ప్రభు దగ్గరకు వచ్చి సమస్తము చూస్తూ నిలబడినారు. వారికి ఏమీ తప్పు కనపడడం లేదు. జనులను పంపివేసి మరి ప్రభువును భోజనానికి ఆహ్వానించినారు. ఆ సమయంలో వారికి కనపడతారు. పెద్దల పారంపర్యాచారాలను బట్టి భోజనానికి చేతులు కడుక్కుంటేనే గాని భోజనం చేయరు. వారు సంత నుండి వచ్చినప్పుడు స్నానం చేస్తే గాని భోజనం చేయరు. ఇదిగాక ఇత్తడి పాత్రలను నీళ్ళలో కడుగుట మొదలగు అనేక ఆచారాలు వారు అనుసరిస్తున్నారని మార్కు రాస్తాడు 7వ అధ్యాయంలో.
ఆచారాలు, సాంప్రదాయాలు, మానవ కల్పితాలు శుచిగా శుభ్రంగా ఉండడంలో తప్పు లేదు. కానీ ఆచారాలను, సాంప్రదాయాలు, కల్పితాలు మనిషిని బంధిస్తాయి. విగ్రహము నిగ్రహంగా ఉండుటట్లు చేయలేదు. ఆ వలయములో ఇరుక్కొని బయటికి రాక ఇబ్బంది పడుతున్నటువంటి వారి గురించే పౌలు పత్రికల్లో రాస్తూ వచ్చినాడు. మనుషుల ఆజ్ఞలను, పద్ధతులను అనుసరించి వాటిని ముట్టుకోవద్దు, వాటిని చేత పట్టుకోవద్దు, మీరు లోబడవద్దు. దేహశిక్ష విషయంలో జ్ఞానరూపకంగా ఉండండి. శరీరేచ్ఛ నిగ్రహ విషయంలో ఏమాత్రము ఎన్నిక చేయదగినవి కావు అని రాస్తా వచ్చినాడు. అనిచ్చినారా? నిర్గమాకాండం 20:12 నిర్గమాకాండం 20:12 నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు నీ తండ్రిని, నీ తల్లిని, మీలో ప్రతి వాడు తన తల్లిని, తన తండ్రికి, తన తండ్రినైనను తల్లినైనను నిర్లక్ష్యము చేయువాడు కదా. దేవుని ఆజ్ఞను ధిక్కరించడమే అపవిత్రత. హృదయము నుండి బయటకు వచ్చు దాని వలననే అపవిత్రత. మరి పవిత్రత అంటే ఏంటి? మత్తయి సువార్త 15:21 నుండి రాసినారు. 39 వరకు ఒక కనాను స్త్రీ, దావీదు కుమారుడా నన్ను కరుణించు, నా కుమార్తె దయ్యం బట్టి బహుగా బాధపడుతుంది, కేకలేస్తా ఉంది, ఆయన వెంటబడతా ఉంది, వెంబడిస్తా ఉంది. ఆ కేకలు వినేటటువంటి వాళ్ళకు కూడా కష్టంగా ఉంది. ఈమెను ఇంటికి పంపించేస్తాము. మరి ఎన్నెన్నో మాటలు. అయితే చివరికి ఆమెలో యేసుక్రీస్తు ప్రభువు విశ్వాసాన్ని చూసినాడు. అమ్మా నీ విశ్వాసము ఆచారబద్ధమైనది కాదు, నీ విశ్వాసము ధర్మశాస్త్ర సంబంధమైనది కాదు, నీ విశ్వాసము పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తన వంటిది కాదు. నీ కేక హృదయ అంతరంగములోని బాధను, అవసరతను తెలియజేస్తా ఉంది కదా. ఆచార వ్యవహారము కల్పితము కాదు, నీ విశ్వాసము గొప్పది అంటావు. నీవు కోరినట్లే నీకు జరుగుతుంది అంటా ఉన్నాడు కదా. ఎంత గొప్ప మాట చూడండి. హృదయము నుండి బయటకు దేవుని వాక్యాన్ని పాటించాలా, దేవుని వాక్యాన్ని అంగీకరించాలా, దేవుని వాక్యానికి లోబడాలా, దేవుని నిజముగా ఆరాధించాలా, దేవుని వాక్యం ఎదుట వేషధారణ లేని వారముగా, దేవుని వాక్యాన్ని నిరాకరించని వారముగా, తృణీకరించని వారముగా దేవుని హృదయముతో సత్యముతో ఆరాధించాలనే కోరబడు. పిల్లలారా, మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ. యోహాను రాసిన మొదటి పత్రిక 3:18 యోహాను రాస్తాడు, పిల్లలారా మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ. నేను ఒకటి చెప్తా, చేయాల్సినవన్నీ చేస్తూ ఉంటారు. అయితే నిజంగా అవసరతలో ఉన్నటువంటి వారికి సహాయం చేసేటప్పుడు మాత్రము మరి ఎంత క్రమం అంటే, ఎంత పద్ధతి అంటే అన్ని గుర్తుకొస్తాయి. అవసరతలో ఉన్నారు, దేవుని కృప కొరకు కనిపెట్టుకొని ఉన్నారు, దేవుని చేత వారు పొందుటకు అర్హులై ఆవేదనతో మూలుగుతూ ఉంటే, అట్టి వారికి చేయి దాచడానికి బదులు, అట్టి వారికి మాట సహాయం చేయడానికి బదులుగా, అట్టి వారిని అవసరతలో ఉన్న వారిని ప్రోత్సహించి గద్దె మీదికి తీసుకురావడానికి బదులుగా ఎంత క్రమం అంటే, ఎంత డిసిప్లిన్ అంటే, ఎక్కడ లేని క్రమము, ఎక్కడ లేని పద్ధతి, ఎక్కడ లేని విధానము, ఎక్కడ లేని లైను, ఎక్కడ లేని టిప్ టప్పులన్నీ అప్పుడు గుర్తుకొస్తాయ్యా.
సాయం చేసే బుద్ధి లేనప్పుడు ఈ క్రమము, నీ పద్ధతి మర్చి పాకెట్లో పెట్టుకోవడం మంచిదనుకుంటా. నిజం, నేను చూసినాను. ఒక ఆయన చాలా సందర్భాల్లో చూసిన వాళ్ళకి ఆ సహాయం చేసే ఆ సామర్థ్యం ఉంది. దేవుడు ఇచ్చినాడో లేకపోతే వాళ్ళే సంపాదించుకున్నారో, దైవానుగ్రహం లేకపోతే అది వల్ల పడదని పరిశుద్ధ గ్రంథంలో ఉంది. నోటి మాట చేసే అవకాశం ఉంది. అయినా లేనప్పుడు అది వేరే విషయం. దాని గురించి నేను కామెంట్ చేయడం లేదు. దాని గురించి లీవ్ ఇట్. ఉంది. నిజంగా వారు దానికి అర్హులే, నిజంగా వారు దానికి యోగ్యులే, నిజంగా వారంతా దీన స్థితిలో ఉన్నారు, పేదరికంలో ఉన్నారు, డిసిప్లైన్గా దేవుని ఇంటికి వస్తూ ఉన్నారు. అట్లాంటి వాళ్ళ దగ్గర క్రమం అని అదని ఇదని చూడయా. ఈరోజు వాళ్ళు ఏడున్నారు తెలుసా? నేను ప్రతిరోజు ఉదయాన్నే రోడ్డు మీదకి వస్తే టెంపుల్ దగ్గర కనపడతారు. అక్కడ సెక్యూరిటీ గార్డ్గా ఉండిపోయినాడు ఆయన. చూడండి, మన నోట నుండి వచ్చేది దేవుని మహిమను ప్రత్యక్షపరిచేది కాకపోవడం వల్ల. చూడు, అవకాశాలు ఉన్నప్పుడు, దేవుని ప్రేమను బోధిస్తూ ఉన్నప్పుడు, దేవుని వాత్సల్యతను ప్రకటిస్తూ ఉన్నప్పుడు, వల్ల పడకపోయినా, మన దగ్గర లేకపోయినా, అది కష్టతరం అయినప్పటికీ కూడా వాళ్ళ విషయం చేయడానికి ముందుకెళ్ళాలి. అది దేవుని క్రమం. ఇది దేవుని కనికరం. దేవుని దగ్గరికి తీసుకొచ్చి ప్రార్థన చేసి ముందుకెళ్ళితే అయితే పోతుంది. కానీ వారు ప్రభువును వెంబడించే విషయంలో ఇంకొక మెట్టు ఎక్కుతారు. గమనించండి. యూటర్న్ తీసుకోవద్దండి, ఇంటరప్ట్ కావద్దండి, ప్యాస్ అవ్వద్దండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకరికి ఒకరు చేతనైనంత, నీకు అక్కడ రాకపోవచ్చు ఇంకొక చోట, మొదకే అంటాడు కదా, ఇక్కడి నుంచి రాకపోవచ్చు, దేవుడు వేరొక దిక్కు నుండి కదా. ఎంత అద్భుతమైన మాట కదా అది. చూడండి, ఆ మాట చదువుకుందాం. ఎక్కడ? ఎస్తేరు గ్రంథం కదా. ఎస్తేరు గ్రంథంలో షూషను కోటలో మరి మహారాణిగా మరి ఆమె ఉంది కదా. ఈ దినమున సహాయము యూదులకు వేరొక దిక్కు నుండి రావచ్చు. 5వ అధ్యాయం అక్కడ కాదే 5వ అధ్యాయం కాదే 5వ అధ్యాయం కాదే. ఎక్కడాము? ఎక్కడ? 4వ అధ్యాయమా? 4వ అధ్యాయం. 4వ అధ్యాయం ఎక్కడ? వెరీ గుడ్. 4వ అధ్యాయము 14వ వచనం. నేను చదువుతాను. నీవు ఈ సమయమందు ఏమియో మాటలాడక మౌనముగానున్న ఎడల్లా యూదులకు సహాయమును విడుదలయు మరి ఒక దిక్కు నుండి వచ్చును గాని నీవును నీ తండ్రి ఇంటి వారును నశించుదురు. నీవు ఈ సమయమును బట్టి ఏది రాజ్యమునకు చితివేమో ఆలోచించుకొనుమని, ఈ పని కొరకే, ఈ కార్యము కొరకే నీవు రాజ్యములోనికి వచ్చినావేమో, ఆ పనిలోనికి వచ్చినావేమో, ఆ స్థలానికి వచ్చినావేమో, అక్కడికి వచ్చినావన్న విషయం ఆలోచన చేసుకో. ఈ కార్యము కొరకే, ఇలాంటి పనులు చేయడానికే ఆలోచన చేసుకో, ప్రార్థన చేసుకో, మోకరించు, కళ్ళు మూసుకో. హృదయంలో ఒక్కసారి లోకనాథుని స్మరించు.
ఈ సమయమును బట్టి ఈ కష్టం వస్తుందని దేవుడు ఎరిగి, వర్తమాన భూత భవిష్యత్ కాలములు నెరిగిన దేవుడు గనుక ఇలాంటి అవసరత కలిగినటువంటి ప్రజలు ఉన్నారు గనుకే వాళ్ళకు సహాయపడడానికే ఈ పరిచయాలు, ఈ పదవులు, ఈ స్థానము, ఇదంతా కూడా. ఈ చిన్న చదువు ఏం చదవలేను, నేనైనా నువ్వైనా మనం అందరము కూడా వెల్ అండ్ గుడ్ ఎడ్యుకేషనే. కానీ ఏంటో కానీ కొందరి విషయంలో చాలా బ్లంట్గా ఇంకొక మాట, ఒక సందర్భం గుర్తుకొస్తా ఉంది. అక్కడ ఎవరున్నా యాక్సెప్టెడ్. ఇశ్రాయేల్ దేశం గురించి మీకు తెలుసు కదా, మూడవ మందిరాన్ని, ఆ మందిరం కట్టినప్పుడు అక్కడ నిశ్శబ్దమైనది పెట్టినప్పుడు ఇశ్రాయేల్కి అర్థమైపోయి బయటికి వెళ్ళిపోతారు. వాళ్ళు తెలిసిపోతుంది ఇది మోసమో, అభ్యంతరకరమో, ఇటుది సహించకూడదు, ఇటుది మా దేవుడికి ఇష్టమైనది కాదు, మా దేవునికి అనుకూలమైనది కాదు, మాన్యమైనది కాదు, నిశ్శబ్దమైనది, అది ఎన్నిక లేనిది, తృణీకరింపబడిందన్న స్పృహ, ఆలోచన వారిలో ఉంది. నీలో నాలో కలగకపోవడం దౌర్భాగ్యమే కదా. ఈ సమయమును బట్టి రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకో. ఈ సమయమును బట్టియే ఈ స్థలానికి తోడుకొని రాబడితివేమో. నోరు తెరిచి మాట్లాడు ఇప్పటి నుంచైనా. నిజం, వాక్యం చెప్తా ఉంది. నేను ప్రోత్సహించడం లేదు, ప్రేరేపించడం లేదు. నేను ఎవడన్నయ్యా, నీకంటే తక్కువ వాడను. ఆలోచన చేయి. ఎవరి గురించో కాదివి, నా గురించి, నీ గురించి, మనందరి గురించి చెప్పబడతా ఉన్నాయి. నేటి దినాలలో ఎంత మెలకువ కలిగి ఉండాలా, ఎంత వివేకము కలిగి ఉండాలో. మనలో వాడే మనల్ని మన కన్నును ముట్టడానికి వస్తా ఉన్నాడు, చెదరగొట్టడానికి వస్తా ఉన్నాడు, బెదరగొట్టడానికి వస్తూ ఉన్నాడు. క్రూరత్వం కలిగి చూడండి, మరి ఎక్కువ వేరొక దిక్కు నుండి. ఈరోజు నువ్వు మౌనంగా ఉన్నావు అనుకో, చేయకుండా చేతులు ముడుచుకున్నావే అనుకో, వేరొక దిక్కు నుండి, అది పరము నుండి, సర్వశక్తిని నుండి వస్తుంది. ఆ సహాయము, ఆ విడుదల, ఆ కార్యము, ఆ ఆర్డర్ వేరొక దిక్కు నుండి వస్తుంది. తెలుసు కదా, అన్నీ క్లోజ్ అయిపోయినాయి. ఆల్ డోర్స్ ఆర్ షట్ డౌన్, ఆల్ వేస్ ఆర్ షట్ డౌన్, ఆల్ రోడ్స్ ఆర్ బ్లాక్డ్. బట్ హెవెన్లీ వే, పరలోకపు దారి, పరలోకపు మార్గం, పరలోకపు మార్గాన్ని ఏది అడ్డు రాదు. ఏ పదార్థం, ఏ తలుపు, ఏ వాకిలి. చూడండి, యేసు ప్రభు ఆ మహిమా శరీరాన్ని ధరించిన తర్వాత మోయబడిన ఆ గదిలోనికి, శిష్యుల మధ్యలోకి వెళ్ళి ఏమంటావు? మీకు సమాధానము కలుగునుగాక. ఎక్కడి నుండి సహాయం లేదని, ఎవరు ఆదుకోవడం లేదని, ఆదరించలేదని, వచ్చినోటోళ్ళు ఏదో కొబ్బరి బొండాలు, బత్తాయి పండ్లు ఇచ్చిపోయినారే అని బత్తాయిలే ఇస్తారు, బొండాలే ఇస్తాయి. అవసరం అది కాదు. దేర్ ఈజ్ నాట్ ఎ నీడ్. వాళ్ళకున్న అవసరత అది కాదు. అవి ఇయ్యొద్దని నేను చెప్పడం లేదు, ఇవ్వండి. అయితే వాళ్ళకి అవసరమైంది గుర్తించండి. మీరు చేయలేరు, అది మా చేతిలో లేదు, దేవునికి తెలుసు. కానీ దానికి దానికి దాక్కోవాల్సిన అవసరం ఏముందయ్యా? దాక్కోవాల్సిన అవసరం ఏముంది చెప్పు. ఆనాడు స్టెఫెన్ దాక్కొని ఉంటే, మొర్దెకై దాక్కొని ఉంటే, దానియేలు దాక్కొని ఉంటే, దేవుని మహిమ, దేవుని క్రియ, దేవుని కార్యము ప్రస్ఫుటమయ్యేటివా కావు కదా. నేను దాగి చేస్తానంటే ఏంది దాగుతావు నువ్వు? ఏంది దాగుతావు?
చూడండి, అన్ని దారులు, అన్ని మార్గాలు షట్ డౌన్ అయిపోయినాయి, లాక్ అయిపోయినాయి. ఒంటరి వాడు మిగిలినాడు. వెళ్ళినాడు, తలుపు వేసుకోలే, తలుపు తీసినాడు, దాక్కోలేదు, మూలన లేడు, సామాన్ల దగ్గర ఉన్న సౌలు లెక్క లేడు కదా. డోరు తెరిచినాడు, తలుపు తెరిచినాడు, మోకరించినాడు, ప్రార్థన చేస్తున్నాడు. చూసినారు, పట్టుకున్నారు, తీసుకొని పోయినారు. ఇంకొక ఏదో ఉండింది, ఆ రాజు విడిపించా భావం, ఆశ కలిగి ప్రయత్నాలు ఎన్నో చేసినాడు, కానీ కాలేదు, వల్ల పడలేదు. పరలోకము నుండి వేరొక దిక్కు నుండి, మరి ఒక దిక్కు నుండి సహాయమో విడుదల మరి ఒక దిక్కు నుండి వచ్చును. అయితే నీవు నీ ఇంటి వారు, చూడు ఏమవుతుందో, నీవు నీ ఇంటి వారికి ఏమవుతుందో చూసుకో. ఈ సమయమును బట్టి ఏ రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకొనుమని చెప్పాను. ఆలోచన చేసుకోమని చెప్పాను. ఇట్స్ నాట్ ఏ టార్గెటెడ్. ఇది మనలని దేవునిలో ప్రోత్సహించి బలపరిచి దేవుని ప్రజల కొరకు నడుము కట్టుకోవాలని, దేవుని ప్రజల కొరకు ఒడిగట్టుకోవాలని, దేవుని సహవాసము కొరకు మడిగట్టుకోవాలని దేవుడు ఉంచిన భారం, బాధ్యత, బరువు మీ ముందుకు తీసుకొస్తూ ఉన్నాయి. సరే, కొన్ని మాటలు మనము దేవుని వాక్యము నుండి చూడడానికి దేవుడు కృప ఇచ్చినాడు. అట్టి ధన్యతలోనికి దేవుని దృష్టికి ఏది అనుకూలమో అది చేయునట్లు దేవునికి మనం అప్పగించుకుందాం, ఆదరింపబడదాం. దేవుని దయార్థ సంకల్పము చేత మనము ఫలించి వర్ధిల్లి విస్తరించుదుముగాక. చూడండి, ఇశ్రాయేలీలు ద్రాక్ష తోట, యూదా మనుషులు ఆయనకిష్టమైనటువంటి వనము అని యెషయా ప్రవక్త రాస్తా ఉన్నాడు 5వ అధ్యాయం 7వ వచనంలో. పాత నిబంధనలో ఇశ్రాయేలీలు దేవునికి ద్రాక్ష తోటలాగా ఉన్నారు. యూదా మనుషులు దేవునికి ఇష్టమైనటువంటి వారుగా, ఇష్టమైనటువంటి వనముగా ఉంది. అదే కొత్త నిబంధనలో చూస్తే యేసు ప్రభువు ఏమంటాడంటే, నేను నిజమైన ద్రాక్షావళిని, మీరు తీగెలు అంటాడు కదా. ద్రాక్ష తోట వేసి దాని ఫలము తినని వాడెవడు అని పౌలు రాస్తాడు కదా. సంఘమును గూర్చి పౌలు రాసినాడు, నేనే నిజమైన ద్రాక్షావళిని అని యేసు చెప్తూ వచ్చినాడు. పాత నిబంధనలో ఇశ్రాయేలీలు ద్రాక్ష తోటగాను, యూదా మనుషులు దేవునికి ఇష్టమైనటువంటి వనముగా మనం చూస్తాం కదా. సంఘమును గూర్చి పౌలు రాస్తే కదా, సమస్త జనులను గూర్చి యేసుక్రీస్తు ప్రభువు ప్రకటిస్తూ ఉంటే, ప్రత్యేకింపబడినటువంటి ప్రజలు నాకు ఇష్టమైన వనము అన్నాడు. అయితే వారు దినములు గడిచే కొలది దేవునికి దూరమై దేవుని స్థానములోనికి విగ్రహాన్ని తీసుకొచ్చి మరి వారు బానిసలుగా చెదరగొట్టబడి ఎన్నో శ్రమల గుండా వారు ప్రయాణం చేస్తూ నేటి దినాల్లో మనం చూస్తూ ఉన్నాం. మరలా వారు తమ స్వాస్థ్యములోనికి, దేవుని లోగిడిలోనికి, దైవ వలయములోనికి వారు సమకూర్చబడుట ఆలోచించదగిన విషయం కదా. పరలోకమందున్న మత్తయి సువార్త 15:13లో, పరలోకమందున్న నా తండ్రి నాటని ప్రతి మొక్క తొలగింపబడును. నా తండ్రి నాటని ప్రతి మొక్క. మరి దేవుని చేత నాటబడి ఉంటే దేవుడు దానికి నీరు పోస్తాడు, మరి భద్రత కలగజేస్తాడు, మరి ఏం చేస్తాడంటే విస్తరింపజేస్తాడు, వృద్ధి కలగజేస్తాడు. ఒకవేళ నా తండ్రి చేత నాటబడకపోతే, దేవుని వాక్యము చేత నాటబడకపోతే
మరి యేసు క్రీస్తు ప్రభు అనే నీటి కాలువ యోరన క్రీస్తు అనే బండ మీద నాటబడకపోతే, కట్టబడకపోతే అది దుల్లగొట్టబడుతుంది, అది పెళ్ళగింపబడుతుంది. అదే అంటాడు, పరలోకమందు నా తండ్రి నాటని ప్రతి మొక్క. ఇంకా ఏ విధం చేత రికమెండేషన్ లేదు ఇక్కడ కదా, రికమెండేషన్ లేదు, బలవంతము లేదు. నా తండ్రి నాటని ప్రతి మొక్క అట్లాంటిది ఏదైనా ఉంటే అది ఇంకా తొలగించబడుతుందనే కదా దాని అర్థం. అట్లయితే నాటువాడు దేవుడే అంటా ఉన్నాడు. చూడండి, పౌలు కూడా రాస్తాడు, కొరింథీకి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం. ఇక్కడ సంఘం గురించి పౌలు రాస్తాడు, నేను నాటి తిని, అపోలో నీళ్లు పోసెను, వృద్ధి కలుగజేసిన వాడు దేవుడే. కాబట్టి వృద్ధి కలగజేయ దేవునిలోనే గాని నాటు వానిలోనైనను నీళ్లు పోయు వానిలోనైనను ఏమియు నాటువాడును నీళ్లు పోయేవాడును ఒక్కటే. ప్రతివాడు తాను చేసిన కష్టము కొలది జీతము. మనము దేవుని జత పనివారమే. మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు. చూడండి, ఇంకా ఏముంది ఆడ స్పష్టంగా క్లియర్ కట్గా రాసేసినాడు కదా. నాటేవాని గురించి ఏం గొప్పగా లేదు, అట్లని నీళ్లు పోసిన వాని గురించి కూడా ఏం లేదు. కానీ దాంట్లో కార్యసిద్ధి, వృద్ధి కలగజేసిన దేవునిదే మరి ఎక్కువగా మనకు అక్కడ కనిపిస్తూ ఉంది. నేను ఇంతమందిని అంతమందిని అని ఇదంతా కూడా లెక్కలోకి రాదు. దానికి ప్రతిరోజు నువ్వు అనుభవిస్తూ, ఆనందిస్తూ, సంతోషిస్తూ, సుఖిస్తూ, సమాధానంగా ఉన్నదే ఇంకా జీవితం. ఇంక అయిపోయింది, చెల్లు. దాని గురించి మాట్లాడడానికి ఇంకేమీ లేదు, ఇంకేమీ లేదు. ఇంకా పౌలు ముందుకు వెళ్ళి రాస్తాడు, కొరింథీకి రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 7వ వచనంలో, ఎవడైనను తన సొంత ఖర్చు పెట్టుకొని దండులో కొలువు చేయున ద్రాక్ష తోట వేసి దాని ఫలము తినని వాడెవడు? మందను కాచి మంద పాలు త్రాగని వాడెవడు? ఈ మాటలు లోకాచారమును బట్టి చెప్పుచున్నానా? ధర్మశాస్త్రమును కూడా వీటిని చెప్పుచున్నది కదా. కళ్ళము త్రొక్కుచున్న ఎద్దు మూతికి చిక్కము అని మోషే ధర్మశాస్త్రంలో అది కదా. పౌలు నేను నాటి తిని, అపోలో నీళ్లు పోసాను. అలాగైతే దేవుడు, దేవుని సేవకుడు కలిసి పని చేయడం వల్ల నాటబడిన మొక్కలన్నీ మనకి ఇక్కడ అర్థమైపోతా ఉంది. పేతురు ప్రసంగం ద్వారా 3,000 మంది రక్షింపబడినారంటే అది దేవుని పని, ప్రసంగంలో కాదు, అది దేవుని యొక్క పని. అపోస్తలుల కార్యాలు 14:27లో వారు వచ్చి సంఘమును సమకూర్చి దేవుడు తమకు తోడై ఉండి చేసిన కార్యములన్నీ అన్యజనులు విశ్వసించుటకు ఆయన ద్వారము తెరిచిన సంగతి వివరించిరి. పిమ్మట వారు శిష్యుల యొద్ద బహుకాలము, అది దైవ కార్యము, దేవుడు తమకు తోడై ఉన్న వాటిని గురించి చెప్పినారు. వాళ్ళకు పడిన బాధలు, వాళ్ళు పడిన అగచాట్ల గురించి చెప్పలే, వాళ్ళు తిన్నదాని గురించి చెప్పలేదు, వాళ్ళు పస్తులు ఉన్న దాని గురించి చెప్పలేదు, వాళ్ళ కన్నీళ్ళ గురించి చెప్పలేదు. కానీ దేవుని కార్యము, దేవుడు తోడై ఉండి వీటన్నిటిలో మమ్మను సంతోషంగా చూసినాడనేదే చెప్పినారు. దేవుని యందు నమ్మిక ఉంచి విశ్వాసం కలిగిన వారు అవి రాస్తా వచ్చినారు కదా. అబ్రహాం గురించి నేను ఇవన్నీ ఆడలేదు కదా. అబ్రహాం విశ్వాసులకు తండ్రి. అబ్రహాము దేవుడు చెప్తే వెళ్ళి బలి అర్పించినాడు. ఇవే మనం చూస్తాం కదా. పౌలు బర్నబాలు ప్రసంగిస్తూ ఉన్నప్పుడు అన్యుల మధ్య ద్వారాలు తెరవబడినాయి. ఉత్తర వాయువు వచ్చింది, దక్షిణ వాయువు ఏం చేస్తాం? నా ఉద్యాన ప్రసంగి 4:16లో కదా, ఉత్తర వాయువు ఏ తెంచును, దక్షిణ వాయువు వేంచేయుము, నా ఉద్యానవనం మీద విసురుడి అని ఆహ్వానిస్తా ఉన్నాడు. ఉత్తర గాలి ఏం చేస్తుందంటే వాన పుట్టిస్తుంది. ఉత్తరం చూసి ఉత్తర గంప అన్నారంట.
ఉత్తరం చూసి, అంటే వర్షం రాకపోతే ఇంకా కరువులు వస్తాయి కాబట్టి ఇంకా ఎక్కడైతే అనుకూలంగా ఉంటుందో అక్కడికి వెళ్ళిపోమని పెట్టేపేడ సర్దుకొని, ఉత్తరపు గాలి ఏం చేస్తుందంటే వానను పుట్టిస్తుంది. నేను చెప్తాండి మాట కాదు ఇది. సామెతల గ్రంథం 25-23లో రాసినాడు మహాజ్ఞాని. దైవ జ్ఞానము చేత, దైవ ప్రత్యక్షత చేత, దేవుని చేత బోధింపబడి రాసినాడు ఆయన, ఉత్తరపు గాలి వాన పుట్టించును అని. ఈ వనానికి, ఈ ద్రాక్ష తోటకు ఏం కావాలంటే వర్షం అవసరం. వర్షం యొక్క ఆవశ్యకత ఉంది. వర్షము అంటే ఉపదేశము కదా. కీర్తన 32:8లో నేను నీకు ఉపదేశము చేస్తానని దేవుడు అంటాడు. నా ఉపదేశము వానవలే కురుస్తుంది అని. ద్వితీయోపదేశం 32:2లో కూడా నా వాక్యము మంచు వలెను, లేత గడ్డి మీద పడు చినుకు వలెను, పచ్చిక మీద కురియు వర్షము వలెను. పచ్చిక మీద వర్షము కురియుచు ఉండగా, లేత గడ్డి మీద చినుకులు పడుతూ ఉండగా, మరి అవి పెరిగి, ఎదిగి, వృద్ధి పొంది, ఫలించి, విస్తరించడం అనేది మనకు కనిపిస్తుంది. ఇది ఉత్తరపు గాలి వల్ల కలిగే కార్యం. ఉత్తరపు గాలిలో ఉన్నటువంటి సౌమ్యత కదా. ఇప్పుడు దక్షిణ గాలి విసురుట చూచినప్పుడు, దక్షిణ గాలి ఏం చేస్తుంది? వడగాలిని తీసుకొస్తుంది, వడగాలిని తెస్తుంది. వర్షపు గాలి మాత్రమే కాకుండా వడగాలి కూడా ఉంది. లూకాసు వార్త 12:55లో వర్షపు గాలి మాత్రమే కాకుండా వడగాలి కూడా వేడి గాలి కూడా శ్రమలను చూపిస్తూ ఉంది. మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమలను గూర్చి పేతురు రాస్తాడు. మొదటి పత్రిక 4:12 మీకు ఏదో ఒక వింత సంభవించున్నట్లు ఆశ్చర్యపడకుడి. ఉత్తరపు గాలి ఉంది, దక్షిణపు గాలి ఉంది. గ్రహింపు కలిగి ఉండండి, ఆశ్చర్యపడకండి. మీకు శ్రమ కలుగును, స్పష్టంగా ఉంది కదా. శ్రమ పడిన కొలది అభివృద్ధి చెంది విస్తరించినారు. శ్రమల్లో సంతోషించాలని ప్రభు చెప్తా ఉన్నాడు. చెప్తే నాకైతే అంత లేదు అని ఒప్పుకుంటా ఉన్నా కదా. మాసిదోనియా సంఘస్థులు బహు శ్రమల వలన పరీక్షింపబడ్డారు అని పౌలు రాస్తాడు. అత్యధికంగా సంతోషించినారు. అది దేవుని కృప. ఉత్తర వాయువు ఏ తెంచెనో దక్షిణ వాయువు వేంచేయునో దాని పరిమళము వ్యాపింపబడి అంటా ఉన్నాడు. పరిమళ వాసన వ్యాపింపబడిందట. మరి మన దగ్గర పరిమళ వాసన లేదు. క్రీస్తు బలి మనలను పరిమళ వాసనగా చేసింది. అది ఎప్పుడో ఆవిరైపోయింది, ఆనాడే ఆవిరైపోయిందేమో. దేవుని ఇంట్లో ఉన్నంతసేపే ఆ పరిమళం, బయటికి వెళ్ళిపోతే అయిపోయింది, ఇంకా ఆవిరైపోయింది, గాలిలో కలిసిపోతుంది కదా. సువార్త ప్రకటిస్తూ ఉండగా మన ద్వారా పరిమళం వ్యాపించాలి. పరిమళం ఏమో కానీ దుర్గంధం అయితే మన దగ్గరికి సమృద్ధిగా వస్తుంది. ఎవడో ఒకడు వస్తాడు కట్టబట్టుకొని, నోరు తెరిచి, బండ నోరేసి, పాసి నోరేసుకొని, అబ్బో అబ్బాబ్బాబ్బా ఆ పరిమళము అంతా ఇంత కాదు, వెక్కసం, అది వినలేం కదా. చూడండి, సంఘస్థుల నుంచి మంచి సాక్ష్యం అనే పరిమళం. తిమోతికి మంచి పేరు పొందినాడు కనుక ప్రభు సేవలో దేవుడు తోడుగా ఉన్నాడు. పౌలు, శీల తెస్సలోనిక పట్టణంలో సువార్త ప్రకటిస్తున్న మంచి సాక్ష్యం ఉంది కాబట్టి అది ప్రబలి విస్తరించింది. అనేకులు రక్షణ పొందడానికి ఆ సంఘంలోనికి, ఆ తోటలోనికి, ఆ వనములోనికి, ఆ ఉత్తరపు గాలిలోనికి రావడానికి వారి మంచి సాక్ష్యం సహాయపడతా వచ్చింది. అట్లాంటి మంచి సాక్ష్యం రావాలంటే, అలాంటి మంచి సాక్ష్యము కలిగి ఉండాలంటే, అట్లా మంచి సువార్త మన ద్వారా జరిగింపబడాలంటే దయా సత్యము మన హృదయములో, మన బ్రతుకులో నిత్యము ఉండాల. అప్పుడే ఫలించుతుంది. ఫలించిన ప్రతిదీ
మరి వృద్ధి పొందుతుంది, విస్తరిస్తుంది. ఇది దేవుని ఏర్పాటు, దేవుని ఏర్పాటు. పరమగీతాలు 4:16 నా ప్రియుడు తన ఉద్యానవనమునకు, ఆ ప్రియుని పేరే యేసుక్రీస్తు. ఆయన దేవునికి ప్రియుడై, మనకు ప్రియుడై, నా ప్రియుడు తన ఉద్యానవనమునకు వేంచేయునుగాక. అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క రెండవ రాకడను జ్ఞాపకం చేస్తా ఉంది. ఆయన సంఘము కొరకై వస్తూ ఉన్నాడు. తనకిష్టమైన ఫలాలు ఆ తోటలోని చెట్ల నుండి, అంటే తోట సంఘము, సహవాసము. ఆ ఫలాలు అంటే ఆ తోటలో నాటబడినటువంటి చెట్లు. ఎన్నో రకాల చెట్లు ఉన్నాయి. సరళ వృక్షాలు ఉన్నాయి, సింధూర వృక్షాలు ఉన్నాయి, ఎన్నో రకాల చెట్లు ఉన్నాయి కదా. దేవుని తోట అని మనం చూస్తాం. సాతానుగా మారక మునుపు ఈ తోట లూసిఫర్ నివాస స్థలము. ఈ తోటలో కాలుచున్న రాళ్ళున్నాయి. ఈ తోట దేవునికి ప్రతిష్ఠింపబడిన పరిశుద్ధ పర్వతం యొక్క ప్రధాన కేంద్రము. ఈ తోటకు విశ్వములోనికి పాపము ప్రవేశించిన స్థలముగా సాక్ష్యం ఇవ్వబడతా ఉంది. ఎజెకియలు 28 చూస్తాం. అలాగే ఈ ఆదికాండం 2వ అధ్యాయంలో కూడా ఒక తోట ఉంది. అది మానవుని మొదటి నివాస స్థలము. మెసొపొతేమియా దేశములో తూర్పు వైపున ఆ తోటలో జీవవృక్షము, మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షాలతో పాటు అనేక రకాలైన అందమైన వృక్షాలు, 4 నదులు ఆ తోటను తడపడానికి కదా. ఈ తోటకు మానవ జాతిలోనికి పాపము ప్రవేశించిన స్థలముగా కనిపిస్తా ఉంది. మత్తయి సువార్త, అట్లా లూకా సువార్త, మార్కు, యోహాను, ఈ 4 సువార్తల్లో కూడా మనకు ఒక తోట కనిపిస్తుంది. ఆ తోట పేరే గెత్సెమనే తోట. ప్రభువైన యేసు తోటలో ముమ్మారు ప్రార్థిస్తా వచ్చినాడు. ఈ తోటలో ప్రభువైన యేసు క్రీస్తు వారు మరి ఇస్కరియోతు యూదా ద్వారా ముద్దు పెట్టుకొనబడి అప్పగింపబడుతూ వచ్చినాడు. ప్రభు అయిన యేసును బంధించిన తోట. ఈ సువార్తికులు మరొక తోట గురించి రాసినారు. ప్రభు అయిన యేసు పునరుత్థానము నొందిన తోట, సమాధుల తోట. ఈ తోటలో క్రొత్త సమాధిలో యేసు పరుండబెట్టబడ్డాడు. ఈ తోటలో గొప్ప తుఫాను, రోమా సైనికులు అందులుగా చేయబడినది ఈ స్థలములోనే. మగ్దలేనే మరియకు ప్రభు యొక్క ప్రత్యక్షత కలగజేసిన తోట. పేతురు, యోహాన్లు ఖాళీ సమాధిని చూపించిన తోట. చూడండి, ఇన్ని తోటలున్నాయి. నా ప్రియుడు తన ఉద్యానవనమునకు వేంచేస్తూ ఉన్నాడు కదా. తోటలోనికి వస్తా ఉన్నాడు. వచ్చి ఏం చేస్తా ఉన్నాడు? తనకిష్టమైన ఫలాలు. తెస్సలోనికకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. తనకిష్టమైన ఫలాలు. 4వ అధ్యాయము 16, 17 వచనాల్లో చూస్తాం. ఆయన తనకిష్టమైన ఫలాలను తీసుకో ఆర్భాటముతో వస్తాడు. ప్రధాన దూతల శబ్దముతో, దేవుని బూరతో, పరలోకము నుండి కదా. ఎంత గొప్పది చూడండి. సజీవులమై నిలిచి ఉండువారు ఏకముగా ప్రభునిది ఆకాశ మండలమునకు మేఘముల మీద సదాకాలం ప్రభుతో ఆయనకి ఇష్టమైన ఫలాలను తీసుకొని వెళ్ళి ఆయన భుజిస్తాడు, సంతోషిస్తాడు. చూడండి, మీరు యేసు క్రీస్తు వలనైన నీతి ఫలములతో నిండుకొనిన వారై క్రీస్తు దినం వరకు నిష్కపటులను నిర్దోషులను కావాలనని పౌలు ఫిలిప్పీ సంఘానికి రాసినాడు. ఆత్మ ఫలమేమనగా గలతీకి రాసిన పత్రికలో వెలుగు ఫలాలు, సేవా ఫలాలు కలిగి ఉండాలని కదా. చూడండి, ఈ ఫలాలను దేవుడు తీసుకుంటాడు. ఆత్మ ఫలమైన, వెలుగు ఫలమైన, సేవా ఫలమైన కలిగిన వారమై, ఫలాలు లేని చెట్టు శపింపబడి ఎండిపోయి కదా. ప్రభు పిల్లలమైన మనము ప్రభు రాకడకు
మరి ఫలాలతో నిండుకొనిన వారమై ఉండాలి. ఇతరులకు సహాయపడినప్పుడు, ఉపయోగపడినప్పుడు ఈ సమయమును బట్టియే, ఈ స్థలానికి, ఈ ప్రాంతానికి, ఈ స్థానములోనికి, ఈ పరిస్థితిలోనికి, ఈ అధికారములోనికి మరి నీవు రాబడ్డావు అనేది నీవు జ్ఞాపకం ఉంచుకో. డబ్బుతో మనుషులను వశపరుచుకోవడం కదా, డబ్బుతో దేవుని ఆజ్ఞలను, ఆధ్యాత్మిక విషయాలను సరి చేసుకోవడం కదా. గారడి సీమోను అలా చేసినాడు. అట్లాంటి ఆలోచన కలిగే ఉన్నాడు. మీకు కలిగినది ఎంత అని అడిగినాడు. చూడు ఎంత ధైర్యం ఉండాలా. పోయి అడిగినాడు. ద్రవ్యమిచ్చి దేవుని వరాన్ని సంపాదించుకొనదలిచి వెండితో కొనాలనుకున్నాడు, బంగారుతో, దుడ్డుతో, ద్రవ్యముతో. నేను ఎవరి మీద చేతులు పెడితే వారు బాగుపడేటట్లు లేదా బహుశా 2 లక్షలు, 1 లక్షో, 5 లక్షలు, మాయతో 10 లక్షలు ఇస్తే వస్తుంది. ఆ తర్వాత మిలియన్ల లక్షలు సంపాదించుకోవచ్చు అనుకున్నాడో ఏమో. అయితే వాళ్ళేమన్నారు, నీ హృదయము దేవుని ఎదుట సరిగా లేదు, ఈ కార్యము యందు నీకు పాలు పంపులు లేవు. కాబట్టి ఈ నీ చెడుతనము మానుకొని మారు మనస్సు నొంది ప్రభువును వేడుకొను. ఒకవేళ నీ హృదయాలోచన క్షమింపబడవచ్చును, నీవు ఘోర దుష్టత్వములోనూ దుర్నీతి బంధకములోనూ ఉన్నట్లు నాకు పేతురు, యోహాన్లకు కనిపిస్తా ఉంది కదా. అందుకే వాళ్ళు ప్రకటించినారు. కోపముతో కాదు, ద్వేషముతో కాదు, పగతో కాదు. గారడి సీమోను మీద పేతురు, యోహాన్లకు ద్వేషము లేదు, అసూయ లేదు, పగ లేదు, కక్ష లేదు, ద్వేషం లేదు, కుట్ర లేదు, ఇంకేమీ లేవు. వారిలో ఉన్నదంతా దైవత్వం, పరిశుద్ధాత్మ యొక్క నింపుదల, పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు, పరిశుద్ధాత్మను ప్రజ్వలింపజేసే సుగుణాన్ని వాళ్ళు కలిగి ఉన్నారు. అలాంటి వాళ్ళ దగ్గరికి ఎవరు వచ్చినాడు తెలుసా? జిమ్మిక్కులు చేసే, మ్యాజిక్ చేసే గారడి సీమోను వచ్చినాడు. నీవు అట్టి వాడవేనా? అలాంటి జిమ్మిక్కులు, మ్యాజిక్లు కదా. ఒక వర్గానికి మాటలు సంతోషాన్ని ఇవ్వచ్చు, మరొకరికి ఇవి బాధను కలిగించవచ్చు. కానీ ఇద్దరూ యథార్థవంతుడు, సత్యవంతుడైన మనం ఇరువురము దేవుని ఎదుట సాగిలపడవలసిన వారమే, దేవుని ఆత్మ చేత నడిపింపబడవలసిన వారమే. గనక మనము ఆ దుష్టత్వములోనో, దుర్నీతి బంధకములో ఉన్న ఆ స్థితి నుండి, ఆ చెడుతనము నుండి మానుకొని మారు మనస్సు నొందునట్లు ప్రభువును వేడుకుందాం. విని తల ఊపడం కాదు, తల వంచి సాగిలపడితే. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, సముద్రం దగ్గరికి వెళ్ళినప్పుడు పెద్ద అలలు వస్తూ ఉంటాయి. కొంత లోపలికి వెళ్తే పెద్ద పెద్ద అలలు వస్తూ ఉంటాయి. ఆ అలలు నన్నేం చేస్తాయిలే అని వెర్రవీగి గర్వముతో నిర్రున నీలుక్కుంటే నిన్ను ఎత్తుకొని పోతుంది అంతే. ఇక నువ్వు ఇంకెక్కడ అమ్మ లేదు, నాయన లేదు, కేక లేదు, అరుపు లేదు, ఇంకేమీ ఉండదు. ఇంకెక్కడికి తీసుకుపోతుందో తెలియదు, ఏ ఒడ్డున పడేస్తుందో తెలియదు. అదే అల ఎదుట నీలుక్కోకుండా గర్వాన్ని విడిచి, అహమును విడిచి, ఈగోను విడిచి వంగితే ఆ అల నీ మీద పడి దాటిపోతుంది. నీకు ఏ హాని చేయకుండా, ఉన్న స్థలములో ఒక్క ఇంచు కూడా కదిలించకుండా అక్కడే వదిలిపెట్టిపోతాయి. దేవుని చేత సృజించబడ్డ సముద్రమే నీ పరిస్థితిని అర్థం చేసుకుంటే, దాన్ని సృజించిన దేవుడే ఇంకెంతగా నా విషయంలో గ్రహింపుగలిగి ఉన్నాడో గమనించి ఆలోచన తగ్గించుకుంటే. అహాబు నాబోతు తోట కోసం మూతి ముడుచుకొని దుష్కార్యము చేసి కదా, అవిధేయుడై మరి ఒక నిరపరాధిని, ఒక నిర్దోషిని మరి నీచులైన వారి చేత నిందలేసి ఒక
నీతిమంతుని మీద, ఒక నిర్దోషి నిరపరాధి మీద, ఇద్దరు నీచులైన వారి చేత లంచమిచ్చి, లంచమిచ్చి, నేను లంచమిచ్చి అది చేయలేదన్నా, మాటలతో ఏమైనా వాళ్ళని రెచ్చగొట్టినావు కదా అన్నా, ఉన్నాయి ఇట్లాంటివన్నీ. యాజ్ ఇట్ ఈజ్గా ఫోటోస్టాటెడ్ జరుగుతూ ఉంది. లంచం ఇచ్చి ఆ నిరపరాధిని, నిర్దోషిని, నీతిమంతుణ్ణి మరి రాళ్లతో కొట్టి ఈడ్చి పడేస్తే ఊరుకున్నాడా దేవుడు? ఊరుకున్నాడా? ఊరుకుంటాడు అనుకుంటున్నావా? నీకు నాకు వినపడకపోవచ్చు, ఎందుకంటే వినేంత దగ్గరగా మనం లేకున్నాం కనుక. కానీ తప్పదు. అయితే ఇక్కడ ఏంటంటే, ఇలాంటి ఆహాబే, ఇంతటి దుష్కార్యమునకు ఒడిగట్టిన ఈ ఆహాబే ఓ దినాన గోనె పట్టగట్టుకొని బహుగా పశ్చాత్తాపడితే దేవుని హృదయం కదిలి కనికర వర్షం ఆహాబు మీద కురిసింది. సరే, నీ కాలంలో అది జరగదులే, నీ కాలంలో అది జరగదు. అయితే శిక్ష అయితే తప్పదు. నీ కాలంలో నువ్వు సమాధానంగానే పోతావు. అయితే నీ పిల్లల తరం దాన్ని మోసిందా లేదా? నేను చెప్పడం ఏంది, వాక్యంలో ఉంది చూడు. మోసింది, మోసుకుంది. వీరు సంపాదిస్తున్నదంతా ఎవరి కోసం? నీవు నీ పిల్లలు సుఖంగా, సౌఖ్యంగా, సంతోషంగా, సమాధానంగా ఉండాలనే కదా. మరి ఏం సంపాదిస్తున్నావు? ఆస్తి వెనక ఉన్న అగాధము అనే లోయను సంపాదిస్తూ ఉన్నావు. ఎన్నటికీ ఎక్కి రాలేనటువంటి చీకటి అగాధాన్ని నీ పిల్లలకు, నీ భవిష్యత్ తరాలకు తూతున్నావే. ఎంత భయంకరమో చూడు. గ్రహింపు లేకుండా, ఆలోచన లేకుండా ఎంత పెద్ద అగాధాన్ని తొగినావో చూడు. ఆ అంతులేని అగాధం ఎట్లా కూడిపోతుంది? ఆ భయంకరమైన చీకటి ఎట్లా వెలుగుగా మార్చబడుతుంది? సాధ్యమే అని ఇక్కడ వాక్యం చెప్తా ఉంది. ఆహాబు గోనె పట్టగట్టుకొని కదా. నీవు ఆహాబు మారు మనసు పొంది పశ్చాత్తాపడినట్లుగా, మారు మనసు పొందుటకు హృదయాన్ని ఆయత్తపరుచుకున్నట్లుగా నీ పిల్లలు కూడా కనికర సంపన్నుని యొద్దకు సంపూర్ణంగా రాగలిగితే, ఎందుకు వాళ్ళకు అప్పగించడం? ఎందుకు ఆ బాధ, ఆ భారము? వాళ్ళని ఎందుకు యాతన పెట్టడం? నువ్వు అనుకుంటావు నేను చేసేదంతా ఒకని ఎదుట సరైనదిగా కనబడు మార్గము కలదు గాని తొదకది వానిని. నీకు అప్పుడు అర్థమవుతుంది. మంచం మీద పడితే ఆడ కనపడతా ఉంటాయంట. కొందరు చెప్తా ఉంటారు, అయ్యో వచ్చినాయి. ఏంటి వచ్చినాయి? నమ్మకింకర్లు వచ్చినాయంట. అరే, నువ్వు వేసుకోండి నమ్మినావు కదా, తలకాయ దగ్గర బైబిల్ ఉంది కదా, నీకొక బైబిల్ ర్యాకే ఉంది కదా, ఎట్లా వస్తాయి? ఈ బైబిల్ ర్యాకులో ఉంటాయి, హృదయంలో ఉంటాయి కదా, జీవితంలో ఉంటాయి కదా, నడకలో ఉంటాయి కదా. లేవు గనుకే వస్తూ ఉన్నాయి, ఎత్తుకొని పోతాయి నరకానికి. జాగ్రత్త. ఇప్పటికైనా గారడి సిమోనుకు పేతురు, యోహానులు ప్రకటించినట్లుగా నేడు మనకు కూడా ప్రకటిస్తూ ఉన్నాడు, మనకు కూడా తెలియజేస్తూ ఉన్నాడు. మన ఎదుట యేసుక్రీస్తు ప్రభు యొక్క నిబంధన రక్తం మనల్ని శుద్ధీకరించి, పరిశుద్ధపరిచి, మన జీవితంలోని అగాధాన్ని, శూన్యతను, చీకటిని వెలుగుగా మార్చి సమభూమిగా చేసే సర్వ ప్రభావితం కలిగిన పరిశుద్ధ రక్తం యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ బలియాగం, యేసుక్రీస్తు ప్రభు యొక్క చేతులు, గాయపడిన చేతులు చాపబడి ఉన్నాయి. చేరుకుంటే సౌఖ్యం ఉంది, మారు మనసు. కనుక ఆ ఘోర దుష్టత్వం నుండి, ఆ దుర్నీతి బంధకము నుండి బయటపడునట్లు ప్రభు సహాయం కొరకై మనం కనిపెట్టుకున్నాం. రాజుల రాజు, ప్రభువుల ప్రభువు సత్యము కొరకు, వాక్యము కొరకు మరి మనల్ని ప్రభావితులు చేయడానికే దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. దేవుని ప్రత్యక్షతను,
ప్రజ్వలింపజేసే తెరవబడిన సమాధుల తోట వలె మరి దేవుని గురించి నేటికి ప్రకటిస్తూ ఉంది కదా. కాబట్టి నీవు ఎలా ఉండగోరుతున్నావో అది దేవునితో వడంబడిక చేసుకోవాలని కోరబడుతూ ఉన్నావు. ఎలాంటి వడంబడిక? నీ వడంబడిక దేవునికి ప్రియమైనదిగా, యోగ్యమైనదిగా, మన అందరి వడంబడిక ఉండాలనే దేవుడు కోరుతా ఉన్నాడు. అటు సర్వసత్యములోనికి మనము నడిపింపబడుదుముగాక.